వక్రతుండ మహా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్న
మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి, చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరాణి పూసి, పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి, తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి, పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు, పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు. ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా, కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా, ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో, చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో, తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో, కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో. సంసార సాగరం సంతాన జీవితం, తలరాత సంతకం అయ్యింది మీ వరం. వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం, భాజావాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం, కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం
నేను 3 రోజుల నుంచి మైక్ లేకుండా కూడా మీ దగ్గర పడేటంత గట్టిగా చెప్తున్నా. మీరు 3 రోజులు వచ్చినా కూడా గొంతులో కొద్దిగా గట్టిగా చెప్తే రాముల వారు కూడా ఇంకా ఆనందపడతారు. మళ్ళా ప్రారంభించారు. ఓ అందరూ చెప్పండి. ఓం శ్రీ మహాగణ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం మమ సర్వకార్య సిద్ధించ దేహి మే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ఓం శ్రీ వాణీహిరణ్యాయ నమః. ఓం శ్రీ సింధతి వశిష్ఠాయ శ్రీ సీతారామాయ ఇష్టదేవాయ నమః. నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. అలాగే తల్లిదండ్రులకి గురుదేవులకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం శ్రీ సీతా కోదండరామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోండి. అద్భుతంగా ఆ యొక్క సంవత్సర శ్రీరామనవం పర్వదినం వరకు కూడా ఎప్పుడూ కూడా మనకి ఎటువంటి పనుల్లో కూడా ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి శక్తిని మనకి ఆయన ప్రసాదిస్తారు. ఎందుకంటే ప్రారంభం రోజు వాతావరణాన్ని మనం చూసుకున్నాం. ప్రారంభం రోజు ఎలా ఉంది వాతావరణం? ఎలా ఉంది? ఏ సమయాన్ని మనకి వర్షం పడుతుందా అని అనిపించింది. కానీ స్వామివారు తృప్తి పడినటువంటి పూల జల్లులాగా మన మీద వాన పడింది. మనం పుట్టమన్నుకు వెళ్ళేటప్పుడు పడింది, పుట్టమన్ను నుంచి వచ్చేటప్పుడు కూడా చేయాలనుకుంటున్నాం. ప్రతి నిత్యం మనం ఒకటి చేయాలని సంకల్పించినప్పుడు అది ఒక కుటుంబానికి చెందినది కాదు, యావత్ గ్రామాల మొత్తానికి, గ్రామ ప్రజలు, గ్రామ కుటుంబ సభ్యులు, గ్రామం నుంచి వెళ్ళినటువంటి ఆడపిల్లలు, గ్రామంలో వాళ్ళే కాదు, గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకారం. ఆ తర్వాత వాళ్ళే కాదు, ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎందుకంటే ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది అంటే యావత్ ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే దేవతామూర్తుల నుంచి శిఖరానికి శక్తి వెళితే శిఖరాన్ని నుంచి ధ్వజస్తంభానికి వెళుతుంది. ధ్వజస్తంభాన్ని ఎవరైతే స్పర్శిస్తారో వారికి సంపూర్ణ ఫలితం, రాముల వారిని తాకినంత ఫలితం మనకి ఆ యొక్క ధ్వజాన్ని తాకినంత వల్ల లభిస్తుంది. అందుకే ధ్వజం అనేటటువంటి ఎంతో విశేషం. కానీ మన దేవాలయంలో ధ్వజం అనేటటువంటి లేదు కాబట్టి నిన్న మనం జెండా కట్టాం. ఏం కట్టాం? అది గరుత్మంతుని జెండా. గరుడు అంటే సాక్షాత్తు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు. అందుకని ఆయన ప్రత్యామ్నాయం ఎదురుగా ఉండేటటువంటి ఆయన వాహనమే కాబట్టి ధ్వజాన్ని మయూర ధ్వజుడు అంటాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే దాన ధర్మాలు చేసేటటువంటి మయూర ధ్వజుడి దగ్గరికి వెళ్ళి, నేను నీ యొక్క శరీర భాగంలో కుడి భాగం కావాలనుకుంటున్నానని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ఆయన అంటాడట, నేను కుడి భాగం నీకు ఎడం చేత్తో ఇవ్వాల్సి వస్తుందేమో దేవా, కాబట్టి నా దేహం మొత్తాన్ని నీకు అర్పిస్తున్నాను, తీసేసుకో అన్నాడట. ఒక భాగం అడిగితే దేహం మొత్తాన్ని కూడా నీవు నాకు దాన ధర్మాలు చేశావు కాబట్టి నీ యొక్క కీర్తి ప్రతిష్ట చిరస్థాయిగా నిలబడిపోతున్నాను అన్నాడు. చిరస్థాయిగా ఎలా నిలబడిపోతుంది? అందుకే స్వామివారి ఎదురుగా ఉండేటటువంటి ధ్వజమే మయూర ధ్వజుడు. కాబట్టి అటువంటి ధ్వజస్తంభం మనం అది రాతిది వేస్తామా చెక్కది వేస్తామా అనేటువంటిది పక్కన పెడితే, ఆ ధ్వజస్తంభానికి పెట్టడం ఒక్కటే ఖర్చు కాదు, పెట్టిన తరువాత
దేవాలయ పోషణ చూసుకోవాలి. గుళ్ళు కడితే ఉపయోగం ఉండదు, ఆ గుడికి సంబంధించినటువంటి పోషణ. మా పెద్దాయన మాకు అదే చెప్పాడు. ఏ దేవాలయానికి సంబంధించినటువంటి మీరు ప్రతిష్టకు వెళ్ళినా సరే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి నైవేద్యానికి చేసేటువంటి బ్రాహ్మణుడికి ముందు కావలసినటువంటి పోషణ ఇస్తున్నారా లేదా కనుక్కొని ఆ తర్వాత మీరు ముందుకెళ్ళండి అని చెప్పన్నారు. అట్లా ఈ యొక్క ధ్వజ ప్రతిష్ఠ మనం చేస్తే దానికి సంబంధించినటువంటి నిత్య నైవేద్యానికి ఒక బ్రాహ్మణోత్తముని ఏర్పాటు చేయాలి, ఆయనకి మనం జీతాలు ఇవ్వాలి. ఇది ఒకరి కుటుంబం అనుకుంటే జరిగేది కాదు. యావత్ గ్రామ సభ్యులందరూ, గ్రామ కుటుంబ సభ్యులు, రాముల వారి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు అది తలుచుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు చిటికి నేలతో కొండను పైకెత్తాడు. ఆయన అనుగ్రహం మన మీద ఉంటే ఏ పనైనా కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలం. కాబట్టి అటువంటి ధ్వజ ప్రతిష్ఠ కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనల్లో ఉన్నారు. కాబట్టి దానికి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి మాటగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కూడా ఈరోజు మనం చేసేటటువంటి యొక్క కార్యక్రమంలో ఎంతో విశేషం ఉంటుంది. రాముల వారి కళ్యాణం అంటేనే మనం ఇక్కడ కూర్చున్నా కూడా మనం చూపంతా కూడా ఆయన మీదనే ఉండాలి. ఇందాక నేను చెప్పాను, రాముల వారి నామం జరుగుతూ ఉన్నంతసేపు ఆంజనేయ స్వామి చూస్తూనే ఉంటాడు. మంత్రం ఎప్పుడైతే మనం ఆపుతామో వెంటనే ఆయన మనకి ముట్టిగా వేస్తారు, మంత్రం ఎందుకు ఆపేవు నువ్వని. కాబట్టి అటువంటి రామనామ సంకీర్తనని మనసులో చేసుకుంటూ ఓం సీతారామాయ నమః. భద్రాచలంలో కానీ ఒంటిమిట్టలో కానీ ఎక్కడైనా సరే ఇంత దగ్గరికి ఎవరిని కూర్చోనిరు, ఎక్కడో కూర్చొనిస్తారు, టీవీలలో జోడినిస్తారు. కానీ మనం చేసుకుంటున్నాం, మనం మన చేతులతో తలంబరాలు ఆయనకి సమర్పిస్తున్నాం, మన కోరికను విన్నవించుకుంటున్నాం. 365 రోజులు మనం ఇటువంటి పూజలు చేయలేము. కానీ అవకాశం ఇచ్చినటువంటి 3 రోజులు, ఈ 3 రోజులు కార్యక్రమం పెట్టడానికి వెంకట్రావు గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ కనపడేటువంటి వాళ్ళు కానీ ఎన్నిసార్లు మాకు ఫోన్ చేశారో, ఈ గ్రామంలో పెద్దవాళ్ళు ఎన్నిసార్లు మాకు ఫోన్లు చేశారో ఆ విషయం మాకు తెలుసు. కార్యక్రమం ఎలా చేయాలి, అందులో మనం శ్రావణ మాసంలో పెడుతున్నాం, వర్షాకాలంలో పెడుతున్నాం, వర్షాలు పడతాయేమో స్వామి, యాగశాల ఎలా కట్టాలి, ప్రతిరోజు కూడా మాకు ఫోన్ చేసి ప్రతి వివరాన్ని కూడా కనుక్కున్నారు. అంటే వారంత కష్టపడ్డారు కాబట్టే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎవరూ భుజాన వేసుకోకపోతే ఏ కార్యక్రమం ముందుకెళ్ళదు. ఎవరో ఒకరు దానికి ముందుండి నిలబడాలి, ఊరు మొత్తం వారికి సహాయం చేయాలి. అలా చేస్తేనే అది దిగ్విజయం పూర్తిగా అవుతుంది. కాబట్టి అటువంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం కళ్యాణ ఘట్టంలోకి వచ్చాం. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకల్లా కూడా మళ్ళా మధ్యరాత్రి 12 లోపే దేవుళ్ళు వచ్చేసేయాలి లోపలికి. మనం వినాయకుని ఉత్సవం చేసినట్టు తెల్లారిన దాకా చేయాలంటే కుదరదు. 12 ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి నుంచి దేవుడు వెనక్కి తీసుకొచ్చేస్తాం మేము. కాబట్టి దాన్ని చూసుకొని ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎంత సమయానికి మనం వెళ్తే 12 గంటలకల్లా స్వామిని మళ్ళా మనం దేవాలయంలోకి తీసుకుని రావాలి అనేటటువంటిది మీరు గమనించుకోవాలి. దాని తగ్గట్టుగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి స్వామివారిని మేము ఉత్సవంలోకి ప్రవేశపెడతాం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం చేసేటటువంటిది మనం ఎప్పుడో మళ్ళా అప్పుడు చేసాం, ప్రతిష్టప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడే కదా మనం ఉత్సవం అనేటటువంటిది చేస్తున్న స్వామివారికి. అంటే ఇంత అద్భుతంగా చేసేటటువంటి ఉత్సవం మనం ఈరోజు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ఆచమనానికి సంకల్పానికి నీళ్ళు ఇస్తారు. ముందుగా మీ చేతిలో నీళ్లు వేస్తారు, చేగడిగేసుకోండి. మళ్ళా చేతిలో నీళ్ళు ఇస్తారు, తాగేసేయండి. మళ్ళా నీళ్ళు ఇస్తారు, చేగడిగేసుకోండి. భజంత్రీలు
ఆపండి. బాగా అవుతుంది. మనూరు రేపు మీ ఇంటి దగ్గర వస్తారు, రాములు గారు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో కళ్యాణ మహోత్సవం జరగడానికి పెద్దలందరూ నిశ్చయించుకున్నారు కాబట్టి బాగా అందరూ ఆడవాళ్ళు బాగా కనపడతారు, మగవాళ్ళు కనపడటం ఎక్కువగా. ఎందువల్ల కారణం ఏంటి, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు చూసాను. ఏమిటి మనం కళ్యాణం అంటే వివాహాలు చేసుకుంటూ ఉంటాం. మనకు దేవతలు 33 కోట్ల మంది ఉన్నారని ప్రసిద్ధి. కానీ ఆ వివాహం రోజు ఎవరు పటం పెట్టుకొని వివాహం చేస్తారయ్యా? రాముల వారిని పెడతారు. విష్ణుమూర్తి పెట్టరు, శివుడికి పెట్టరు, ఎవరికి పెట్టరు. కారణం ఏంటి? కారణం దానికి కారణం కూడా ఉన్నది. ఏమిటంటే పుట్ల ఆయన కూడా పుట్ల కారణి యజ్ఞం చేస్తేనే వాళ్ళు ఆ సంతానం కలిగిన దశరథ మహారాజు. కాబట్టి మీరందరూ ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టడానికి గొప్పగా వచ్చాడు కాబట్టి ఆయన కళ్యాణాన్ని మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఏ దేవస్థానమైనా సరే రాముల వారు ఉన్నాయి, శివుడు ఉన్నాయి, విష్ణు ఉన్నాయి, సాయిబాబా ఉన్నాయి, ఇంకొక ఆ చరిత్రను చూసుకొని మనం మన జీవితాన్ని దానికి ఆనందించుకోవాలి. అంతేగాని రాముల వారు ఉన్నారు, కృష్ణమ్మ ఉన్నారు, దండం పెట్టుకొని టెంకాయలు పెట్టుకొని మన కోరికలు తీసుకొని పోతామంటే ఆ కోరికలు చేసేవాళ్ళు. మన ఆచరణ ఉండాలి. ఆచరణ ఉంటే తప్పకుండా కోరికలు చెప్తే, ఆచరణ లేకుండా టెంకాయ కొట్టడం ఆయన పనికి ఏం పని లేకుండా అనుకుంటారండి. టెంకాయ కొట్టి 10 కోరికలు కొట్టడానికి ఏ సుహాయి మన కోరికలు నెరవేరుతుంది, తప్పగా నెరవేరు. కాబట్టి నాకు డబ్బులు లేవు, రాములు గారు దేవాలయం పెట్టాలి, డబ్బులు లేవు, తంటాలు పడ, నీ ఒక్కనే తంటాలు పడ. ఎవరు నాకు నైవేద్యానికి కానీ ఆ పురోహితునికి పోషణ సరిగా ఏ దేవాలయం కట్టే ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోయినా వాడు జరుగుతుంది. ఎందువల్లంటే గవర్నమెంట్ ఇస్తుంది, నెలకొక ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు, అందువల్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి, ధర్మాన్ని పోషించాడు కాబట్టి ఆ ధర్మరక్షకుడిని మీరు ఈరోజు కళ్యాణం జరుపుకున్నారు కాబట్టి మీరు అందరూ ధర్మ సాధించాలని ఆ శ్రీరామమూర్తిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంకా రాలేదని, మేళం ఇప్పుడే వచ్చిందని చెప్పారు. సరే మళ్ళీ చేశాడు, అయ్యా మొదలైందా ఇన్నిసార్లు చేసి ఆయన ఇక్కడికి వచ్చాడు. మీ అందరికీ నేను అప్పుడే కానుకలు వస్తున్నాయా చెప్పండి. ఓం కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్య ప్రదేశే శ్రీ సీతామాత సమేత కోదండరామస్వామి సన్నిధౌ హరిహర బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వర్తిష్యమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే అద్య దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తిథౌ వాసరః భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. అందరూ కూడా మనసులో ఒక్కసారి గోత్రాలు పేర్లు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికే
చెప్తున్నట్లుగా భావన చేసి అందరూ గోత్రనామాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సర్వకార్య దిగ్విజయ యోగ్యత సిద్ధ్యర్థం మమ ఇహజన్మ పరజన్మ సూక్ష్మజన్మ జన్మ జన్మాంతర కృతపాప ప్రక్షాళనార్థం మమ గ్రామ అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం. మనస్ఫూర్తిగా మీ మనో సంకల్పాన్ని తలుచుకొని నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి. మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సీతామాత సమేత కోదండరామస్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన సర్వకార్య సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే తదంగ కలశ ఆరాధనం కరిష్యే. ఓం క్లీం కలశాయ నమః. కళ్ళు మూసుకొని మనసులో 6 సార్లు ఈ మంత్రం అనుకొని కళ్ళు తెరవండి. ఓం క్లీం కలశాయ నమః అని. కుక్షోదాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో జుర్వేద సామవేదో చతుర్మణః అంగై చరితా సర్వే కలశాం సమాసదాః. ఓమా కలశే ఏషు తావత్ పవిత్రే పరిచిచ్ఛరే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే అపో వాయుజగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ ఆప పజవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపః స్వరాడాప చందా గుష్యాపో జ్యోతి గుష్యాప జితో గుష్యాప చచ్చమాప సర్వ దేవతా ఆపో భోర్భవ సువరాప. ఓం చెప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు మహాగణపతి పూజార్థం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అక్షతాన్ గృహీత్వా అందరి మీద కూడా చివరిలో చదువుతారు. మా మీద చల్లలేనటువంటి ఆలోచన మాత్రం చేయబాకండి. అందరి మీద కూడా చల్లుతారు. ఓం గం గణపతయే నమః. కళ్ళు మూసుకొని 9 సార్లు మనసులో అనుకొని కళ్ళు తెరవండి. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదధాజనో మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సపరివార సమేతో హరిద్రాబింబే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసనీతే పునరస్మాజరిక్షపున ప్రాణమిహినో ధే భోగము ఓ యోగపశ్యేమ దూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానేవ యథా స్థానమవక్వైతే స్వామిన్ సర్వగణాధిపయావత్ పూజావతానగోదావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురో స్థిరా భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యజమానసభిముఖో భవ స్థిరాసనం కురు. ధ్యానం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః అనుకుంటూ అందరూ కూడా ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానమాపోహిష్ఠామయో భవః తానవోర్ధ్యే దధాజన మహేరణాయ శిక్షరేయో పశ్యపతమోర్ధస్య భాజేతే హనః ఉచరేర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధా ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థమైద్యోపవితార్థం చందనార్థమలంకరణావరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం
विघ्नराजाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं बालचंद्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं भैरम्बाय नमः ओं स्कंदपूर्वजाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः ओं पार्वती मातपुत्राय नमः ओं परमेश्वरतनयाय नमः ओं विजयगणपतिदेवाय नमः ओं श्रीमन्महागणाधिपतये नमः नानाविधपरिमलपुष्पपूजां समर्पयामि धूपं वनस्पतिर्भवेत् विजय नानागन्धे संयुतः अग्रे सर्वदेवानां धूपोऽयं परिरुच्यतां धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यं प्रोक्ष्यामृहिच्य ओं भोर्भवस्वादत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सज्जन्वत्तेन बर्हिञ्चामि अमृतमस्तु अमृतावस्त्रमसि स्वाहा महागणाधिपतिप्रीत्यर्थमुत्रार्थे यथाभागं दारिमी फलानि निवेदयामि ओं प्राणाय स्वाहा ओं अपानाय स्वाहा ओं यानाय स्वाहा ओं उदानाय स्वं समानाय स्वं ब्रह्मणे स्वाहा निवेदनं निवेदयामि निवेदनानन्तरं नीराजनदीपं सन्दर्शयामि ओं अघोरेभ्यो थघोर्भजन्त्रिलु थघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु आचर्षयामुखेदयामासपूर्तयामसि महागणाधिपतये नमो नमः कर्पूर आनन्दमङ्गलदिव्यनीराजनं दर्शयामि नीराजराजनानन्तरं शुद्धा मणियं समर्पयामि रक्षां धारयामि हर नमः पार्वती हर हर महादेव शंभो शंकर हर మీరు మాత్రమే పైకి లేవండి మీరు మాత్రమే పైకి లేవండి కళ్యాణానికి కూర్చున్నటువంటి జంత్రాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సలాన్యథా శరణాది ద్వయమ శరణంతవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జంటలుగా ముందుకు వచ్చేసేయండి ముందు మీరు సతమాచారయామి చామరాభ్యాం వీరయామి నృత్యం కూర్చో కాలు పట్టుకున్నాం కూర్చో చామరాభ్యాం వీరయామి నృత్యం దర్శయామి గిరిశ్రాయామి आंदोलकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त्राजो बजार देवो बजार भक्ति बजार हित बजार मंत्रो बजार पूजा समर्पयामि यस्य स्मृत्याय नमोक्तार पूजा क्रियादिशो जीवनं संपूर्णताय यद्यो वन्दे नमस्कृतं मंत्रहीन क्रियाहीन भक्तिहीन गणादिवा यत्पूजनं भजादिवा भजादेवा परिपूर्णं दृष्टे अनेका ध्यानारोहणानि जोडक बजार पूजा भगवान् सर्वात्मनः सर्वं श्री महागणाधिपति श्री जनार्दनार्पणमस्तु ओम मकरं जपे विष्णुयामदेवाः भद्रं पश्येमात्मजत्राः वेदङ्गैर्दुष्टवा कुशल करो हस्तनेन्द्रं दस्रवाः हस्तिना पूजा विश्ववेदाः हस्तिना साक्षो अरिष्टनेमिः हस्तिना बृहत्पदसरातो ओम शान्ति शान्ति शान्तिः ओम नमस्ते गणपतये ममेव प्रत्यक्षं तत्त्वमसि ममेव केवलं कर्तासि ममेव केवलं भक्तासि ममेव केवलं भक्तासि ममेव सर्वं खलितं ब्रह्मासि ओम साक्षादात्मादित्यो रतं वच्मि सत्यं वच्मि अवक्तं माम् अमवक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचारमोदिष्यम् अवरस्तातारो अवभ्रस्तारो अवतरातारो अवदक्षिणातारो अवदोर्ध्वातारो अवाधरातारो सर्वतो मां बाहि बाहि मुन्तारो ओम माङ्मयस्त्वं चिन्मयः ओमानन्दमयस्त्वं ब्रह्मयः ओम सच्चिदानन्दातिदेयोऽसि ओम प्रत्यक्षं ब्रह्मादि ओम ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्त्वो जायते सर्वं जगदिदं तत्त्वस्तिष्ठति सर्वं जगदिदं वैर्यमेष्यति सर्वं जगदिदं वै प्रत्येति ओम भोमिलाभोनिलो नमः महागणाधिपतये नमो नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि नारदप्रसादमानस् ओम गं गणपतये नमो नमः नारदप्रसादमानस्य सदसा गृह्णातो फलसिद्धिरस्तु तथास्तु 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 सुमनक्षत्रिभ्यां एवं विशेषनिष्ठायां शुभजितो यजमानस्य गृहभूभाण्ड ब्रह्माण्ड देवताप्तादिके प्राक्कलशे वर्णमावाहयामि स्थापयामि पूजयामि वास्तो अष्टे प्रजानि यस्मान् स्वावेशो अनमेव भवानः यद्वैमहे प्रतितन्नो जयतजन्न एतद्वदे चन्द्रष्पदे वास्तु प्रजमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां प्रतिवेकवेनां वज्रप्राणां वेदामगानां क्षणाकृत्राणागतसर्वणानागं सोमपवित्रमध्ये द्रेवन्नो उत्तरकलशे ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि प्रणवात ब्रह्माण्डदेवताभ्यो नमो नमः इमार्नि लं मलयस्तरे लं पृथिवीत्वात्ने गन्धं परिकल्पयामि हम्माकाशत्वात्ने पुष्पं परिकल्पयामि यं वायुतत्वात्ने धूपं परिकल्पयामि ब्रह्मजलतत्वात्ने दीपं परिकल्पयामि ओम अमृतत्वात्ने अमृतोपहारनैवेद्यं परिकल्पयामि संसर्गतत्वात्ने ताम्बूलादि सर्वोपचारार्थे अक्षतान् समर्पयामि
ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తో అక్షరం జారిష్టం జాస్తో రెండు చేతులు పైకి తీసుకోండి. ఉదయం దాకండి. సోమనస్యమస్తు ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తో శివావసంతో సోమనస్యమస్తు. కళ్ళు మూసుకొని మీ కోరిక మొక్కుకొని నమస్కారం చేసి వచ్చదా గంధద్వారాంతరాదర్శానికి పుష్టాంగరీషిణీ ఈశ్వరంభా శుభా శోభనా ప్రవర్తంతే తమహమోంకారమాదిం కృత్వా భవద్భిరనుజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యత. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాः त्रैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितय्यदायुः द्रविणोदाद्रविणसहस्रस्य द्रविणोदात्रस्य प्रयं ओसदो द्रविणोदाभिरवतीमिषन् द्रविणोदारादरे दीर्घमायुः सविता पश्चाता सविता पुरस्ता सवितोत्तरात्ता सविताधरात्ता आदो सविता न स्वपदुर्वता आदिं सविता नो राजतां दीर्घमायुः नवो नवो भवति जायमानो नः अङ्के दृशतामेत्यग्रे भागं देवेभ्यः वरदाचार्यं चन्द्रमा आचरति दीर्घमायुः आप दन्तजीवते दीर्घायुत्वाय वर्तते यस्त्वा हृदा कीर्णामन्यमानो मर्च्यं मर्च्योजो हवीमि जातवे जोजो अस्मादेः प्रजाभरज्ञामृतसपुत्रणं वीरवन्तं गोवन्तको रैन्नशते स्वस्ति सन्त्वासिञ्चां ईदृशा प्रजामायुर्धनं च समाहितमनसस्मः प्रतिदन्तो भवन्तः प्रसन्नाः स्मः शान्तिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो वृद्धिरस्तो अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु स्वस्तिजीवं कर्मास्तु कर्मसमृद्धिरस्तो पुत्रसमृद्धिरस्तो वेदसमृद्धिरस्तो शास्त्रसमृद्धिरस्तो गृहे धनधान्यसमृद्धिरस्तो ईशान्यां बहिर्देशे अरिष्टदि पन्नुमेलु ईशान्यां बहिर्देशे अरिष्टनिरसनमस्तो यत्पापं तत्प्रतिहतमस्तो यच्छ्रेयस्सरस्तो शुक्राङ्गारकपदपराहुकेतुसोमसहिता आदित्यपुरोगा सर्वे ग्रहाः प्रीयन्तां दिदिकिरणमहोदरमनक्षत्रदिग्देवता प्रीयन्तां नैऋतुदिशे वदगो सिञ्चेर् शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदयः प्राक्कलशे शुभानि वर्धन्तां शिवा आपस्सन्तो शिवा बोधयः सन्तो शिवा वनस्पतयः सन्तो अहोरात्रे शिवे स्यादा मुद्रे शुभकर्मण्य विघ्नमस्तो उत्तरोत्तरमहरहरभिवृद्धिरस्तो उत्तरोत्तरा शुभाक्रिया सम्पद्यन्ताम् देवाश्च प्रियन्तां महेश्वरी पुरोगा मातर प्रियन्तां इन्द्रपुरोगा मर्गणा प्रियन्तां अजिष्टपुरोगा ऋषिगणा प्रियन्तां श्रीविष्णुपुरोगा सर्वे देवाश्च प्रियन्ताम् आदित्यपुरोगा सर्वे ग्रहाश्च प्रियन्तां ऋषश्चन्दागुष्याचार्य वेदायज्ञादक्षिणाश्च प्रियन्तां ब्रह्मज ब्राह्मणाश्च प्रियन्तां ब्रह्मा विष्णुमहेश्वराश्च प्रियन्तां श्रद्धा मेधे प्रियतां प्रीतां भगवान् नारायणः चिन्न बेलंग चिन्न प्रीतां भगवान् चिन्न प्रीतां भगवान् स्वामी महासेनः प्रीतां भगवान् पितामहः सत्यायेता अजरस्सन्तो पुण्याः कालावाच्यन्ताम् उद्गादेव जगन्मृते यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीतोपदिशं यदा वै सूर्यमुदेति अनक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेतो यत्र गण्यं पश्येतो तावत् कृतेति यत्कारी स्यात् पुण्यः एव कृते तानि वा एतानि नक्षत्राणि नेवदेव नक्षत्राणि तेषु कृतेति यत्कारी स्यात् पुण्यः एव कृते ॐ पुण्याहं भवन्तो ब्रुवन्तो भो ॐ पुण्याहं स्वस्तये वायुमुपब्रवामहे सोमं स्वस्य भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः आदित्यवदीनीय पश्चावेद स्वस्या पर्यन्त्य पश्चामस्यमभ्युज्यन्ते स्वस्य वेद पर्यन्त्य स्वच्युज्यन्ते स्वच्युज्यन्ते स्वस्य न इन्द्रावृद्धश्रवाः स्वस्य न पूषा विश्ववेदाः स्वस्य नस्तार्क्ष्यो अरिष्टनेमिः अष्टो देवावतव सौम्यासः तरस्रो देवीरद्राश्रविष्ठाः ते यज्ञम्बान्तुदिश परस्तादो संवत्सरेन्मृतग्गु स्वस्ति चपणि मह्यं मम सह कुटुंबाय शुद्धि वृद्धि अभ्युदय कर्मणि महाजनान् नमस्कुर्वाणाय आशीर्वचनम् अपेक्षम् आनाय आयुष्मते स्वस्ति भवन्तः ब्रुवन्तो आयुष्मते स्वस्ति ओगु स्वस्ति भवन्तो ब्रुवन्तो ओगु स्वस्ति ऋध्यामस्तोमं श्रयामवाचमानो मंत्रं ऊर्ध्वदेहोपजातं शौनपक्ममृगो सुन्दरा भूतांशो अश्विनो काममपराः सर्वामृद्धिमर्धिया विजनं वैदेशिकपुरस्ता पर्यभवच्छन्दोमज्रोकिरपृष्ठात् गायत्र्या सर्वतोद्वारयां परिभूया सर्वामृद्धिमार्धोति य एवं वेद श्रद्धास्महं ये नमसो पदद्यामित्रं देवं तुमिर्भोगु मित्रधेयन्नो अस्तो अनुराधान् विजावर्धयन्तः चतन्ये वेमशतसवीराः त्रीणि त्रीणि वे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रय मे लोकाः ऋध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति నమస్కారం చేసుకోండి భగవాన్ వాస్తోస్వరి ప్రియతాం స్వస్తి పుణ్యాః వాదన ఫల సమృద్ధిరస్తో అందరూ కూడా ఎవరి గోత్రాలు మాత్రమే మనసులో చెప్పుకోండి అలాగే ఎవరి ఇంటి పేరు వాళ్ళు మనసులో చెప్పుకోండి
భజంత్రీలు अमीवः वास्तो श्री विश्वारूपाण्या विशन्न सखादुषेव ये जनः शुभगं शुभं भो भुवः सुभावरणं वास्तुपुरुषं ब्रह्माणं यदा स्थानं प्रवेशयामि क्षेमाय पुनरागमनाय च చెప్పండి शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ सीतारामचंद्र कल्याण महोत्सव शुभ समयेन श्री सीतारामचंद्र देवता अनुग्रह सिद्ध्यर्थम कल्याण महोत्सव आख्यम कर्म करिष्ये अया बंजरे गट्टी मेलम वाई चापंडी స్వామివారి శతారి ఏంది అంతలా తొంగి తొంగి చూస్తున్నది కనబడేటట్టే పెట్టా ఇవే సాక్షాత్తు స్వామివారి యొక్క పాదరక్షలు అర్థమైంది కదా పాదుకలు ఉంటాయి వీటి మీద గుర్తు వీటిల్నే మనకి శిరస్సుకు తాకేసేది దాన్నే శతారి అంటారు చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత తలకు అనుకుంటారు అనుకోకూడదు హారతి తీసుకున్నప్పుడు తల మీదకి అనుకోవాలి తీర్థం తీసుకున్నప్పుడు తల మీదకి అనుకుంటే ఆ శతారి మనకి తాకిచ్చినప్పుడు ఎంగిలవుతుంది అది మనకు తెలియకుండానే మనం మళ్ళీ స్వామివారి దగ్గర అయ్యగారు శటారిని పెడుతుంటారు అందుకే చాలా దేవాలయాల్లో శటారి ఇట్లా అంటారు అంతే తాకిచ్చను కూడా తాకిచ్చదు కాబట్టి అటువంటి శటారి సాక్షాత్తు కూడా ఇప్పుడు అమ్మవారి యొక్క తండ్రి గారు ఎవరు తెలుసు కదా ప్రతి సంవత్సరం తెలుసుకుంటున్నాం మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాలన్నా అమ్మవారి తండ్రి గారు ఏంటి ఎవరు పేరేంటి జనక మహారాజు గారు జనక మహారాజు గారు సాక్షాత్తు కూడా రాముల వారి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారు ఇక్కడ ఆయన కడిగేటప్పుడు పాదాలు ఓం నమో బ్రహ్మదేవాయ నమః అని మీరు మనసును అనుకుంటూ వీక్షిస్తూ ఉండండి పాద ప్రక్షాళన చేసేటప్పుడు భజంత్రీలు గట్టి మేళం వాయించండియ్యా అనహమగిరి శాకునాది మంత్రాన్ని వివాహాదారమేత్యా शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ सीतारामचंद्र देवता कल्याण महोत्सव शुभ समयेन मम कुटुंब संरक्षण सिद्ध्यर्थम मम संरक्षण सिद्ध्यर्थम कोदंडरामस्वामी कल्याण महोत्सव समये भाषिक धारणं करिष्ये మనకి కట్టేటటువంటి భాషికాలు మమ రక్షణ అంటే మనకి ఎవరికి వాళ్ళకి రక్షణ
పెద్ద ఆయనకి కట్టేటటువంటి భాషికాలు అందరి రక్షణ. అందుకే మమ సహకుటుంబానం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, కుదిరిన వాళ్ళు కావచ్చు, కుదరని వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి అది మనం మమ సహకుటుంబస్య అనుకుంటే అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అందరి యొక్క ఆరోగ్యం కోసం ఆయనకి మనం ఇప్పుడు భాషిక ధారణ చేస్తున్నాం. అయ్యా వాటికి పూజ చేయండి. భాషిక దేవతాభ్యో నమో నమః. ఓం నమో సర్వేభ్యో ఏకేత పృథివీ మనోజే అంతరిక్షే దివిదేభ్యః. భాషిక దేవతాభ్యో నమో నమః. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి హం ఆకాశత్వాత్మనే పుష్పం పరికల్పయామి యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి రం తేజతత్వాత్మనే దీపం పరికల్పయామి వం అమృతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం పరికల్పయామి సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచారార్థే అక్షదాన్ సమర్పయామి. తదంగా భాషిక ధారణం చ కరిష్యే. భాషికం ఇప్పుడు మీకు చూపిస్తారు. అందరూ కూడా కళ్ళకత్తుకోవడం ఇలా కాదు, ఇలా తాకినట్టు పెద్దదిగా పెట్టి అందరూ నమస్కారం చేసుకోండి. ఓం శుభికేశర భయంద్రులు గట్టి మేళం కట్టేటప్పుడు వాయించండి. విశేషణ విశిష్టాయాం శుభతిథౌ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయేన మమ గృహస్థాన కుటుంబస్థాన వృత్తి వ్యాపారస్థాన ప్రత్యక్ష పరోక్ష శత్రుదోష నరదృష్టి దోష పరిహారార్థం సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయేన రక్షార్థం రక్షాబంధన ధారణం కరిష్యే. పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్వేభ్యో నమఃయామి. ఆదరం బ్రహ్మాదనార్థమక్షరాన్ని సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. అస్తేజోర్ఘ్యాయం ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధార్మణ్యం సమర్పయామి. వస్త్రాధృతో వివిధార్థో చంద్రాధమలంకరణాభరణాధమక్షరామి ధూపం భావయామి. దీపం దర్శయామి. రక్షాబంధనస్థానదేవతాభ్యో నమో నమః. భాగం తదనే ఫలనివేదనం నివేదయామి. రక్షాబంధనస్థానదేవతాభ్యో నమో నమః. నివేదనానంతరమితి నీరాజన దీపం సందర్శయామి. ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకేన పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్వేభ్యో నమః. కర్పూర ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టండి. భజంత్రులు మామూలుగా వాయించండి. అందరూ నమస్కారం చేసుకోండి. విరాజమంతర్జయామి నమస్కారామి. నమ పార్వతీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
ఓం ధ్రువందే రాజా పాపాది ప్రక్షాళనార్థం శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయే యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇక్కడ సకల పాపాది ప్రక్షాళనార్థం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే అది ప్రక్షాళన జరిగే దానికోసం జ్ఞానాభివృద్ధ్యర్థం జ్ఞాపక శక్తి ప్రసాద సిద్ధ్యర్థం స్వామికి సమర్పించేటటువంటిది యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు మనం స్వామివారిని దర్శించినట్లయితే చెప్పి శాస్త్రం యొక్క మాట కాబట్టి అది చేసేటప్పుడు మనస్ఫూర్తిగా భక్తులందరూ నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం యజ్ఞోపవీత విష్టాదేవతాభ్యో నమో నమః. ముక్తా విక్రాయ శుభ్రం గబాలం గదాం శంగం చక్రధారవిందయుగలం హస్తైర్వహంతీం భజేయామి. నివేదనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నివేదనానంతరం నీరాజన దీపం సందర్శయామి. ఓం మానవ హింసీ జాతవేద భయంత్రిలు గామశ్వం పురుషం జగతో సువర్ణ తంతు భిర్యుక్తం బ్రహ్మణ నిర్మితం పురా ఆయుష్య వర్ధనం దివ్యం దదామి సురనాయక. నమస్కారం చేసి అందరూ కూడా ఇప్పుడు అయ్యగారు యజ్ఞోపవీతాన్ని చూపిస్తారు. సాక్షాత్ జనక మహారాజు గారు సమర్పించేటటువంటి వెండి యజ్ఞోపవీత ధారణ. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్కారాత్ ఆయుష్యవర్ధనం అత్యంత అనుకూలత బలసిద్ధిరస్తు. ఇప్పుడు ఆకలి, కంటి నిండా ప్రశాంతత, నిద్ర, తిన్న జరిగిపోవడం, ఈ మూడు ఖర్చు లేకుండా జరిగేటటువంటివి. వీటికి కూడా ఖర్చు పెడుతున్నామంటే మనకు అనారోగ్యం వచ్చినట్టే దగ్గరికి. అవి రాకుండా ఉన్నంతసేపే మనం జాగ్రత్త పడాలి. వాటిని రాకుండా కాపాడేటటువంటి శక్తి మనకి ఇప్పుడు ఇస్తాడు ఆయన. దాన్నే మధుపర్క ప్రాశనం అంటారు. మధుపర్కము అంటే పెరుగులో బెల్లమును కలిపి స్వామివారికి నివేదన చేస్తారు. అంటే ఇంద్రవాడి అందరు ఇస్తారు కానీ అందరు ఇవ్వద్దు, ఎవరైనా ఒకరు వేయించాలి. గోల్డ్ దేవుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరం కోటేశ్వరగా చేతికి ఉంది కానీ మళ్ళీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఆయన చేతి చూసా నేను నవరత్నాలు ముచ్చి ఉంది, దేవుడు ఇంక లేదు. దేవుడు దామా अस्मिन् कुले ब्रह्मवत्यस्य सानि दक्षिणं पादं पूर्वं ब्राह्मणाय प्रयच्छेत् पादप्रक्षालनं भजन्ति गिट्टमेलो नमोस्त्वदन्ताय सहस्रमूर्तये सहस्रनामाय विष्णुपदाय सहस्रनाम्ये दुर्गाय
నమస్కారం చేసిన అందరూ కూడా వర్ష ప్రాప్తి అదే సముద్రం వక్రహిణ విశ్వాంగో నిర్విగచ్చత నక్షత్ర ప్రజా భూజా సమ్మాపరాజే విమత్పయ అత్ర దాతా భాగోధారితి తత్వా తదిమద్విజసముద్య పాగుసేన వర్షీయసా విధాయ కూర్చాభ్యాం పరివృజ్య దాతా మన్మయేనారహితాః అర్హతీయ ఆవః అర్హ ఉత్తరయాభినంద్య ఇదంభ్యామృతాగమృతాగమృష్టాచ అమృత ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద 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 తథామధువర్గ తథా ప్రాణానాయక అమృతాభిధాతి అమృతాభిధానమసేతాజన్య ఏకమృతం ధ్యాయ ప్రవిశేష మధుకేతాయ సంతురాజోవిరాయ భౌతిక ప్రశ్రవతాత్మాభాత్మానందిః. అయ్యా ఈ స్వామివారికైనా మీకా నేను ఎలా అంటే అలా అంటారా మాకు తెలుసుగా. జనక మహారాజు రామచంద్ర ప్రభు నీకు తెలిసి కూడా నన్ను అడిగావు కాబట్టి ఇది వక్క, ఈ వక్కను నేను పైకి వేస్తా, ఎంత ఎత్తైతే వెళ్తే అంతంతంగా ఉంటుంది నా కుమార్తె అని చెప్తాడట. ఆయన జనక మహారాజు పైకి వేశాడు. రాముల వారు తెలుసు ఎందుకు ఆ వక్క కిందకి రాదని. ఎందుకు రాదంటే ఆమె అందాన్ని కొలవగలిగినటువంటిది ఏదీ లేదు. మహాలక్ష్మి స్వరూపాన్ని అందాన్ని కొలవగలమా? అంత అందంగా అద్భుతంగా అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ రాముడు అంటాడట, ఎందుకయ్యా పైకి చూస్తున్నారు, అది కిందకి రాదు, నాకు తెలుసు కదా, మీకు తెలిసే దానికోసమే చెప్పానన్నాడట. అట్లా ఇప్పుడు ఇక్కడ మేము కూడా అది ఆచారాన్ని దాటవేయకుండా మేము కార్యక్రమాన్ని జరిపిస్తాం. మేము వేసేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు దాన్ని చూడకూడదు. అది ఎప్పుడు వేస్తామయ్యా అంటే గట్టి మేళం కొట్టినప్పుడు మేము వేస్తాం. వేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి, మేళం ఆపమన్నప్పుడు కళ్ళు తెరిచి అమ్మవారిని చూడాలి. ఇదే మీ యొక్క గుర్తు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, భజంత్రీలు గట్టి మేళం వాయించండి. చాలు కళ్ళు తెరవండి, భజంత్రీలు ఆపండి, అమ్మకి నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద గోవింద. బియ్యం తీసుకో, దాతాభూతం వరహాభూతం. ఆ ధాన్యం నమస్కారం చేసుకోండి. యావత్ ప్రపంచంలో ఉండేటువంటి వారందరికీ కూడా రైతు సుభిక్షంగా ఉండాలి. రైతు సుభిక్షంగా ఉంటే, రైతులు బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుంది. రైతుకి ఎటువంటి చూసి నమస్కారం చేసుకోండి. భజంత్రీలు గట్టి మేళం. దాతాభూతం వరహాభూతం కాగదాదు తన్మాచాయే కస్య దేశీయ తన్మ ఊర్జంధా ఓం కల్పయత వరం వస్త్రాదిభిర్యథారహం పూజయేత్.